రామ్ రామ్ ఫ్రెండ్స్. నేను ఓటు వేస్తే ఏమవుతుంది అనుకునే వాళ్ళు ఈ వీడియో తప్పక చూడండి. ఉత్తరప్రదేశ్‌లో యోగిజీకి వేసిన ఓటు ఎన్ని పనులు చేస్తుందో తెలుసా? సరైన పార్టీకి, నాయకుడికి ఓటు వేస్తే ఏం చేయొచ్చు, ఎన్ని చేయొచ్చో చేసి చూపిస్తున్నాడు షేర్ యోగి ఆదిత్యనాథ్‌జీ. మొఘలులు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు మతం మారకపోతే నీ ధర్మంలో నువ్వు ఉండాలి అంటే జిజియా పన్ను అని కట్టించుకునేవాళ్ళు. సింపుల్‌గా నువ్వు కట్మిర్చి కాకుండా హిందువుగా ఉండాలి అంటే జిజియా పన్ను కట్టాల్సిందే. కోర్స్ ఈ దేశంలో ఉన్న చాలామంది అబ్దుల్లాలందరూ ఆ జిజియా ట్యాక్స్ తప్పించుకోవడానికి ఎదురు తిరిగే ధైర్యం లేక డర్‌తో కట్మిర్చీలు అయిపోయిన వాళ్ళే. ఎక్స్ హిందూసే. సరిగ్గా ఆలోచిస్తే తిట్టి గర్వాప్సి అయ్యి హ్యాపీగా హిందూగా బతకాలి. అది వాళ్ళ ఇష్టంలే కానీ అది పక్కన పెట్టేద్దాం. హలాల్. అబ్దుల్లాస్ తినే మాంసం ఒక రకంగా కట్ చేస్తారు. ఓలాకి సమర్పించే హలాల్ మాకు తెలుసు అనుకుంటున్నారా? ఇది కేవలం మాంసం కాదు. ఇది ఒక గ్లోబల్ బిజినెస్, ఒక రహస్య ఫైనాన్షియల్ నెట్వర్క్. యోగి ఆదిత్యనాథ్ యూపీలో హలాల్ ప్రోడక్ట్స్ను, ఆ స్టాంప్ ఉన్న ఏ ప్రోడక్ట్ను కొనుక్కోవడానికి, అమ్మకానికి వీలు లేకుండా బ్యాన్ చేశారు. ఎందుకు? ఇంతకు ముందు చెప్పిన జిజియా పన్ను ఇప్పుడు కూడా హిందువులు కడుతున్నారని మీలో ఎందరికీ తెలుసు? అదే హలాల్. దాంట్లో క్రైస్తవులు, బౌద్ధ, జైన, హిందువులు ఇలా అందరి తలపైన వేయపడుతున్న జిజియా పన్ను పేరే హలాల్. హలాల్ అంటే అరబిక్లో పర్మిజిబుల్ లేదా లాఫుల్, అంటే ఇస్లాం ప్రకారం అబ్దుల్లాస్ తినాలి, ఉపయోగించాలనే ప్రోడక్ట్స్కి ఇది సర్టిఫికేషన్. సింపుల్ కదా? కానీ వెయిట్, ఇది కేవలం ఫుడ్ కాదు. హలాల్ సర్టిఫికేషన్ ఎవరు ఊహించిన ప్రోడక్ట్స్లో ఉంది. సోప్స్, క్లాత్స్, మ్యాచ్ స్టిక్స్, ఈవెన్ యోగట్. ఇది కంపెనీలకి బిగ్ బిజినెస్. కానీ ఇక్కడే ట్విస్ట్. ఈ హలాల్ ట్రేడ్ మార్క్ ఎవరు ఇస్తారో తెలుసా? ప్రభుత్వాలు కాదు, ఇస్లాం సంస్థలు. షరియా చట్టాలు ఉన్న ఇస్లాం దేశాల్లో అయితే పర్వాలేదు, కానీ సెక్యులర్ అని పిలువబడే భారతదేశంలో కూడా ఈ పరిస్థితి ఎందుకు పెట్టవలసి వచ్చింది? హిందువులు కూడా డబ్బులు కట్టి ఆ ట్రేడ్ మార్క్ ఎందుకు కొనుక్కోవాలి? కేవలం భారత్లో హలాల్ సర్టిఫికేషన్ నుంచి 25,000 కోట్లు వస్తున్నాయి. భారతదేశంలో అబ్దుల్లాల జనాభా 20% ఉంది. కానీ హలాల్ ట్రేడ్ మార్క్ కారణంగా ఇప్పుడు హలాల్ అనేది మిగతా 80% మందికి అంటగడుతున్నారు. అది కేవలం మాంసంతో ఆగలేదు, మెడిసిన్తో సహా అన్ని ఉత్పత్తుల మీద రుద్దుతున్నారు. ఇక భారతీయ ఉత్పత్తులు ఏదైనా దేశంలో నుంచి బయటికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా హలాల్ ట్రేడ్ మార్క్ ఉండాల్సిందే. ఏదైనా వస్తువులు భారతదేశంలోకి దిగుమతి చేస్తున్నప్పుడు అదే గుర్తింపుతో వస్తున్నాయి. ఈ వ్యాపారం ఎంత స్థాయిలో ఉందంటే దాదాపు $3 ట్రిలియన్ మార్కెట్ కలిగి ఉంది. ట్రిలియన్ అంటే ఏందో తెలుసా? ఒకటి పక్కన 12 సున్నాలు. అండ్ డాలర్స్లో అంటే భారతదేశపు జీడిపితో సమానంగా తయారవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సమాంతర వ్యవస్థగా మారింది. ప్రస్తుతం ఒక ఉత్పత్తిని హలాల్ కాంప్లైంట్గా ధృవీకరించడానికి సుమారు 25,000 రూపాయలు కట్టాలి. ఎవరు? హిందువు అందరూ కడతారు. జీఎస్టీతో విడిగా వసూలు చేస్తారు. ప్రతి ఉత్పత్తికి వ్యక్తిగతంగా ధృవీకరించబడాలి. సర్టిఫికెట్ సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది. పునరుద్ధరణకు మరో 20,000 ఖర్చు అవుతుంది. ఇది ఒక ఉత్పత్తి కోసం. ఇప్పుడు భారతీయ పరిశ్రమ స్థానిక వినియోగం మరియు ఎగుమతి కోసం ఉత్పత్తి చేసే ఉత్పత్తుల గురించి ఆలోచించండి. ఇది మీకు హలాల్ వ్యవస్థ యొక్క స్థాయి గురించి ఒక ఆలోచన ఇస్తుంది. పోనీ అలా వచ్చిన డబ్బులు ఏదో పేద మధ్యతరగతి అబ్దుల్లాస్కి ఇస్తున్నారా? వాళ్ళ బాగోగులు చూస్తున్నారా? వాళ్ళ చదువుకి, వైద్యానికి ఇస్తున్నారా? ఇల్లు కట్టిస్తున్నారా? వాళ్ళు చాలా రిచ్గా బతికేలాగా చేస్తున్నారా అంటే లేదు. ఉగ్రవాదానికి ఇస్తున్నారు. హిందువులపైన దాడులు చేస్తున్న వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తున్నారు. హిందువులపైన బాంబులు దాడులు చేసిన అబ్దుల్లాస్ కోసం కేసులు వాదించడానికి ఖర్చు చేస్తున్నారు. అతి ముఖ్యంగా నీ ఇంటి ఆడపిల్లని నీ నుండి దూరం చేసి నీ కడుపు కోతకి కారణం ఈ హలాల్. నీ ఇంటి ఆడపిల్ల ఫ్రిడ్జ్ సుట్కేస్ పాలు అవ్వడానికి కారణం ఈ హలాల్. దీనికి రుజువు బలరాంపూర్లో ఒక కేసు. చంగూర్ బాబాని అరెస్ట్ చేశారు, గుర్తుందా? 100 మందిని అమ్మాయిల్ని లవ్ జిహాద్ చేయించిన వ్యక్తి 100 కోట్ల డబ్బులు ఒక మాఫియాలా పనిచేసి ఎందరో తల్లుల కడుపు కోతలకి కారణమయ్యారు. ఆయనకి ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా? హలాల్ ఫండ్సే. మైండ్ బ్లోయింగ్ కదా? ఇది నేను చెప్పట్లేదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత తెలుసుకొని చెప్పిన నిజాలు, ఫ్యాక్ట్స్. కమలేష్ తివారీని కాల్చి చంపిన వాళ్ళ తరపున కోర్టులో కేసు వాదించింది ఈ సంస్థనే. ఆర్థికంగా మద్దతు ఇచ్చేది ఈ సంస్థనే. గతంలో 7/11 ముంబై రైలు పేలుళ్లు, 2006 మాలేగావ్ పేలుళ్లు, జర్మన్ బేకరీ పేలుడు, ముంబైపై 26/11 దాడి, సీరియల్ పేలుళ్లతో సహా ముస్లిం నిందితులకు చట్టపరమైన సహాయాన్ని అందించింది. ముంబైలోని జావేరీ బజార్, ఢిల్లీలోని జామా మస్జిద్ పేలుడు, కర్ణావతి బాంబు పేలుడు, దాదాపు 700 మంది నిందితుల తరపున జామియత్ కేసులు పోరాడుతుంది. ఇలా ఎన్నో ఉగ్రవాద చర్యలకు పాల్పడే సంస్థలకి పరోక్షంగా డబ్బులు ఇచ్చి మన కంటిని మనమే పొడుచుకుంటున్నాం. మన మీద మనమే రాళ్ళు వేయించుకుంటున్నాం. మన ఆడపిల్లల్ని మనమే తీసుకెళ్లేలా చేస్తున్నాం. ఇవన్నీ తెలుసుకున్న యోగిజీ ఉత్తరప్రదేశ్లో హలాల్ ప్రోడక్ట్స్ బ్యాన్ చేయడమే కాకుండా ఎవరైనా ఏదైనా కొనే ముందు హలాల్ లేబుల్ చెక్ చేయండి అని పిలుపునిచ్చారు. ఈ మనీ పొలిటికల్ ఇస్లాం, యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి వాడుతున్నారని చెప్పారు. దేశ రక్షణ కోసం భారతీయులు సురక్షితంగా ఉండాలి అంటే ముందు మన డబ్బులతో మన మీద రాళ్ళు, బాంబులు వేయించుకోవడం ఆపాలి అని అన్నారు. అటాక్ వేర్ ఇట్ హర్ట్స్ మోస్ట్.
మనీ ఆపండి, మీ మనీ ఇవ్వడం ఆపండి, కొనడం ఆపండి. మేము కొంటాం మా ఇష్టం అంటే ఎవరిని ఫోర్స్ చేయరు. హలాల్ అంటే పండించేవాడి దగ్గర నుండి అమ్మేవాడి వరకు మొత్తం అబ్దుల్లానే ఉండాలి. అది ఓలాకి సమర్పించిందే అయ్యుండాలి. అరే జై శ్రీరామ్ అని చెప్పి మొన్న ఒక పెద్ద ఆయన ప్రసాదం పంచుతుంటే ఒక ఆయన అనని చెప్పి వీడియో రికార్డ్ చేశారు, రచ్చ చేశారు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ బ్యాచ్. ఇప్పుడు ఒక ప్యారలల్ ఎకానమీ నడిపిస్తున్నారు హలాల్ పేరిట. నో అని చెప్పే హక్కు నాన్ ముస్లిమ్స్కి ఎందుకు లేదు, ఎందుకు ఉండకూడదు అని వీళ్ళెవ్వరూ ప్రశ్నించరు. ఇప్పుడు కూడా బ్యాన్ హలాల్ అంటే మతోన్మాదం అంటున్నారు. ఇన్నేళ్లుగా ఇష్టం లేకపోయినా కొందరికి ఇవన్నీ తెలియక తప్పక తిన్నవాళ్ళు కొన్నవాళ్ళు మాకు ఇప్పుడు ఇష్టం లేదు, మాకు హలాల్ మీటో దుజట్కా మాంసం కావాలి అంటే మతోన్మాదమా? వాళ్ళది మత విశ్వాసము, వేరే వాళ్ళది మతోన్మాదమా? గ్రీస్ దేశం ఆల్రెడీ హలాల్ పద్ధతిని నిషేధించింది. ఇంత కిరాతకంగా చంపే పద్ధతి మా దేశంలో ఒప్పుకోము అని. ఎవరి నమ్మకం వాళ్ళది. మీ నమ్మకం మా మీద రుద్దాలని చూస్తే ఇలాంటివే జరుగుతాయి. జనాలు ప్రశ్నిస్తారు, బాయ్కాట్లు బ్యాన్లు చేస్తారు. అందరి నమ్మకాలకి విలువనివ్వాలి కదా. 20% ఉన్నవాడికి హలాల్ ట్రేడ్ మార్క్ ఇస్తే 80% ఉన్నోడికి హిందూ ట్రేడ్ మార్క్ తప్పనిసరిగా ఉండాలి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకంటారా? ఇన్ని రోజులు ప్రింట్ అమ్ముడుపోయిన మీడియా ఈ నిజాలు బయటికి రాకుండా దాచిపెట్టింది కనుక. ఇప్పుడే హిందువులు నిద్రమత్తు నుండి బయటికి వస్తున్నారు కనుక. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి వచ్చి ధైర్యంగా చెప్తున్నప్పుడు సామాన్య ప్రజలం మనం ఎంత మద్దతు ఇవ్వాలి? ప్రతి ఒక్కరికి ఇలాంటి విషయాలు తెలియజేసే ప్రయత్నం చేయాలి. ఈ దేశంలో ఏ దేశంలో అయినా హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకే సెక్యులరిజం అనే పదం వినపడుతుంది. లేదంటే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో మైనారిటీల పరిస్థితి ఎలా ఉంది, భారతదేశంలో మైనారిటీల పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించండి. జై భారత్, జై హింద్.